నటి విజయశాంతి, నందమూరి కళ్యాణరామ్ తల్లి కొడుకులుగా నటించిన అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమాకి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. కొత్త దర్శకుడు ప్రదీప్ చిలుకూరి ఈ మూవీని తెరకెక్కించారు. అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్పై అశోక్ వర్ధన్, సునీల్ నిర్మించారు. అమ్మ కోసం మనం ఎన్ని త్యాగాలైనా చేయవచ్చని అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి చిత్రం ద్వారా తెలియజేశారు. బింబిసార సినిమా తర్వాత కళ్యాణరామ్ మరో 2 చిత్రాలు చేశారు కానీ వాటికి పెద్దగా రెస్పాన్స్ దక్కలేదు. అయితే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమాకి మాత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వినిపించింది. తొలి రోజు 5,15,00,000 వసూళ్లు రాబట్టింది సినిమా. బింబిసార ఫస్ట్ డే నాడు 6,30,00,000 కలెక్ట్ చేసింది. తర్వాత వచ్చిన ఏ 2 సినిమాలు కూడా మొదటి రోజు 5 కోట్ల మార్కు అందుకోలేదు. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి 5,15,00,000 తీసుకొచ్చి ఆ లోటు భర్తీ చేసింది. రెండో రోజు అదే జోరు 3,40,00,000. మూడో రోజు 4,30,00,000తో 12,85,00,000 వసూళ్ల మార్క్ అందుకుంది. నాలుగో రోజు 4 కోట్ల రూపాయలు, ఐదో రోజు 3 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చాయి. ఆరో రోజు 2 కోట్ల రూపాయలు, ఏడో రోజు 1,50,00,000, ఎనిమిదో రోజు 1,20,00,000, తొమ్మిదో రోజు 80,00,000 మేర కలెక్షన్స్ అందుకుంది. ఇక 10వ రోజు 75,00,000, 11వ రోజు 70,00,000 మేర కలెక్షన్స్ వచ్చాయి. 12వ రోజు 60,00,000, 13వ రోజు 50,00,000 మేర కలెక్షన్స్ అందుకుంది. నేడు ఈ సినిమాకు ఆక్యుపెన్సీ 18 నుంచి 21% కనిపిస్తోంది. ఇక నేడు 40,00,000 మేర కలెక్షన్స్ రావచ్చంటున్నారు అనలిస్టులు. ఈ సినిమాకు ప్రధాన బలం విజయశాంతి, కళ్యాణరామ్ అని చెప్పవచ్చు. కథ పాతది అయినప్పటికీ వారిద్దరూ పోటీ పడి నటించడంతో సినిమాపై మంచి అంచనాలు వచ్చాయి. ఒక శక్తివంతమైన తల్లి పాత్రలో విజయశాంతి చాలా బాగా నటించారు. సినిమా క్లైమాక్స్లో విజయశాంతి, కళ్యాణరామ్ల మధ్య వచ్చే సీన్ అందరినీ కంటతడి పెట్టించేలా ఉంది. కథ విషాదాంతం కాకపోయినప్పటికీ పతాక ఘట్టాల్లో ఎమోషన్స్ ఆ స్థాయిలో ఉన్నాయి. ఆ భావోద్వేగాలే ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. కళ్యాణరామ్ బలం ఎమోషన్, దాన్ని సినిమాలో అద్భుతంగా పండించారు. అందుకే సినిమా క్లైమాక్స్ సూపర్ అయింది. ఇక ఆఖర్లో సుమారు 20 నిమిషాల పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి కట్టిపడేసింది. ఇక తొలి రోజు సాధించిన విజయం చూసి ట్రేడ్ నిపుణులు కూడా భారీ స్థాయిలో వసూళ్లు సాధిస్తుందని అంచనా వేశారు. తొలి వారం మంచి వసూళ్లు తీసుకొచ్చింది. రెండో వారం కాస్త డౌన్ అయింది. అయితే ఈ వారం రెట్రో అలాగే హిట్ 3 సినిమాలు ఉండడంతో థియేటర్ కౌంట్ అయితే తగ్గుతుంది. సో మొత్తానికి ఆక్యుపెన్సీ కూడా క్రమంగా తగ్గే అవకాశం ఉంది. వచ్చే వారం చివరి వరకు థియేటర్లో ఈ సినిమా ఆడే అవకాశం ఉందంటున్నారు అనలిస్టులు.